నిన్న నారా లోకేష్ గారు ఒక సవాలు జగన్మోహన్ రెడ్డికి విసిరాడు. ఏమని? డిఎస్సి పైనే కాకుండా గత హయాంలో జరిగినటువంటి అనేక కుంభకోణాల కోసం నేను చర్చకు సిద్ధం, డే టు టైము నువ్వు ఫిక్స్ అయ్యి నీ దగ్గరికే వచ్చి నేను చర్చిస్తా అని చెప్పేసి లోకేష్ గారు ఒక మగాడిలా సవాల్ విసిరాడు జగన్మోహన్ రెడ్డికి. అయితే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి పేరుని నాని ఎగాసుకుంటూ వచ్చి మైకుల ముందు ఏదో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. నేను పిలుస్తున్నాను, జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు, నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద అంటే జగన్మోహన్ రెడ్డి లోకేష్ స్థాయి వ్యక్తి కాదు, చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, జగన్మోహన్ రెడ్డి వస్తాడనేది అర్థం. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా పోలుకుందా పేరున్నాని? నీ గుండెల మీద చేసుకొని చెప్పు. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకవేళ బతుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని రమ్మనండు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు అని చెప్తే ఒక అర్థం. జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైనా పోలికుందా? ఏం మాట్లాడుతున్న పేరుని నాకు అర్థం అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుంభకోణాలు, చేసినటువంటి అన్యాయాలు, చేసినటువంటి అక్రమాలు అసలు ఎంత దారుణం అంటే ఆ విషయం మీకు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే ఫస్ట్గా తలలు పట్టుకునేది మీ నాయకులే. ఆ విషయం మీకు తెలుసు. అయినా నువ్వు మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లే. ఇంకా మాట్లాడుతాడు చూద్దాం. చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నాను, ఇప్పుడు బోళన్ సార్లు చెప్పాను. అంటే లోకేష్ స్థాయి వ్యక్తి నువ్వేంది, నీ బతుకేంది, అసలు ఏంటి పేరున్నాని, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? సరే, నారా లోకేష్ గారు తెచ్చినటువంటి కంపెనీలు ధన ఒక 5-6 చెప్పు, గుక్క తిరగ కూడా చెప్పు. ఇప్పుడు నువ్వు లోకేష్ స్థాయి వ్యక్తి అనుకుందాం. మీకు చావు ఉంటే చేతనైతే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా పాపాలు చేసి, తప్పులు చేసి, పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో దొంగతనాలు చేసి అందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టండి అబ్బా. ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాలలో పవిత్రం పేరు నాని గారు. నేను ఒక్కటే ఒక ప్రశ్న అడుగుతా. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల ముందు అన్యాయంగా, నీచంగా గవర్నమెంట్ గవర్నమెంట్ టీచర్లని అక్కడ కాపలా పెట్టినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళింది సార్ ఈ పవిత్రత? ఎక్కడికి వెళ్ళింది ఈ పవిత్రత? ఓన్లీ నగదు పేమెంటే, ఆన్లైన్ పేమెంట్ కాదని చెప్పేసి అక్కడ తోసుకోకుండా గవర్నమెంట్ టీచర్ని పెట్టాము సార్ అక్కడ. అప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఈ పవిత్రత? అప్పుడే మీరు అపవిత్రం చేసేశారు. ఉపాధ్యాయుని తీసుకొచ్చి వైన్ షాపుల ముందు నిలబెట్టారే, అప్పుడే అపవిత్రం అయిపోయింది సార్. ఈరోజు వచ్చేసి పవిత్రమైన టీచర్ల జాబు చెప్పినందుకు మీకైనా సిగ్గుండాలి, అక్కడ మైకులు పెట్టినందుకు మాకైనా సిగ్గుండాలి, విన్న ప్రజలకైనా సిగ్గుండాలి, మిమ్మల్ని పెంచి పోషిస్తున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారికైనా సిగ్గుండాలి. లేదంటే మిమ్మల్ని గతంలో 5 సంవత్సరాలు మా నెత్తిని పెట్టుకున్నాం చూడు, మాకైనా సిగ్గుండాలి. సారీ, ఇలా కొంచెం గట్టిగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి, కానీ ఇలా మాట్లాడితే కోపం వస్తుంది. గతంలో మనమే కదా టీచర్లు వైన్ షాపుల ముందు నిలబెట్టింది కాదా? చెప్పండి ఎవరైనా. ఈరోజు పవిత్రమైన టీచర్ జాబ్ అంట. నీ కార్యకర్తలకి లేకపోతే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు వేసి వాళ్ళు నీతి కబుర్లు చెప్తున్నారు. మీరు జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు, నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద మీ అందరికీ శతకోటి వందనాలు సార్. వైసీపీ నాయకులకి అందరికీ, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను చేతులు జోడించి వినమ్రుడిగా చెప్తున్నా, దయచేసి మీ పార్టీ వచ్చే 20, 30, 40, 50 సంవత్సరాల తర్వాత అయినా అధికారంలోకి రావాలి అంటే ఫస్ట్ ఈ స్క్రాప్ వాచ్ని తీసేసేయండి పక్కకి. పేరు నాని కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, కొడాల నాని కానీ వీళ్ళు తీసేయండి. వీళ్ళు పార్టీకి ఏ విధంగా పనికిరారు, పార్టీకి నష్టమే తప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మారండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారండి. ఎలా మారాలి అంటే ప్రజల్లోకి వెళ్ళి వాస్తవాలు తెలుసుకోండి. ప్రజలు మన పైన ఎంత గుర్రుగా ఉన్నారో తెలుసుకోండి. గతంలో మనం ఏ విధంగా దోచుకున్నామో తెలుసుకోండి. గతంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి చిన్న కేడర్ నుంచి పెద్ద కేడర్ వరకు నాయకులు ఏ విధంగా దోచుకుని జోబీలు నింపుకున్నారో తెలుసుకోండి. అప్పుడు ఒక రియాలిటీ మీకు వస్తుంది. ఆ తర్వాత జనాల్లోకి వెళ్తే అప్పుడు కొంత జనాలు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అంతే తప్ప ఇది మీరు విన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు నాని గారు పెట్టిన ప్రెస్ మీట్ మీరు విన్నారా? ఏమంటాడు? పవిత్రమైన టీచర్ జాబులలోనే అన్యాయంగా చేసింది మనము, వైసీపీ హయాంలో మనం చేసినాం. ఒక్క డిఎస్సి అని వేసినాం అబ్బా. చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు,
ఒక్క డిఎస్సి పోస్ట్ అని వేసామా? కనీసం జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడామా మనం? లేదు. అలాంటప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ? డిఎస్సి వేశారు, పోస్టులు వచ్చాయి, వాళ్ళు మొన్నే కదా రిలీజ్ చేశాను, మొన్న నేను వీడియోలు చూసా. డిఎస్సికి సెలెక్ట్ అయినటువంటి ప్రతి అభ్యర్థి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటాం మనం ముఖము? ఇలాంటి పేరు నాని వాళ్ళు లాంటి వాళ్ళే కదా మన పార్టీకి నాశనం చేసేది. ఇది మీకు అర్థం అవ్వట్లేదు కదా? నిజంగా కదా? నా సజెషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే వీళ్ళైనా తీసేసేయండి, లేకపోతే పార్టీనైనా తీసేసేయండి. ఉన్న పరువుని కాస్త పోగొట్టుకోకండి. ఇది మీకు అర్థమైతే ఇష్టం, అర్థం అవ్వకపోతే దానికి నేను కూడా ఏం చేయలేము, అది మీ కర్మ. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.